మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? కొందరేమో చనిపోయిన వెంటనే యమలోకానికి వెళ్తుంది అంటారు. మరికొందరేమో 13 రోజులు ఇక్కడే ఇల్లు వదలకుండా తిరుగుతుంది అంటారు. అసలు నిజమేంటి? వేదవ్యాస మహర్షి రచించిన గరుడ పురాణంలోని ప్రేతకల్పం ఈ విషయాల గురించి ఏం చెబుతోంది? సాక్షాత్తు యమధర్మరాజు చనిపోయిన ఆత్మను వెంటనే యమలోకానికి తీసుకెళ్లి మళ్ళీ 24 గంటల్లో భూలోకానికి ఎందుకు తిప్పి పంపిస్తాడు? మనం ఇక్కడ పెట్టే బియ్యం పిండి, నల్ల నువ్వుల పిండం అక్కడ కంటికి కనిపించని ఆత్మకు ఏ రూపంలో అందుతోంది? అసలు పిండ ప్రదానానికి బియ్యం పిండి, నువ్వులు, దర్బలు మాత్రమే ఎందుకు వాడాలి? వేరే పదార్థాలు ఎందుకు వాడకూడదు? కాకి రూపంలో పితృదేవతలు వస్తారనేది నిజమేనా? ఈ ప్రశ్నలన్నింటికీ గరుడ పురాణంలో ఉన్నట్లుగా మనం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విషయంలోకి వెళ్లే ముందు గరుడ పురాణంలో దాగి ఉన్న ఇలాంటి మరణాంతర రహస్యాల, జీవన సూత్రాల గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గరుడ పురాణం ప్రకారం మనిషి శరీరంలో ఉన్న భౌతిక ప్రాణం పోయిన వెంటనే ఆ జీవుడికి లభించే శరీరాన్ని అంగుష్ట మాత్ర శరీరం అంటారు. ప్రాణం పోయిన క్షణంలోనే యమధర్మరాజు పంపిన చండ ప్రచండ అనే ఇద్దరు భయంకరమైన యమదూతలు ఆ ఆత్మ మెడలో పాశం వేసి యమలోకానికి తీసుకువెళ్ళిపోతారు. భూలోకం నుండి యమలోకానికి ఉన్న దూరం 86,000 యోజనాలు. కానీ యమదూతలు తమకున్న సిద్ధుల ద్వారా ఆ ఆత్మను వాయువేగంతో కేవలం కొన్ని గంటల్లోనే యమలోకానికి చేరవేస్తారు. అక్కడ చిత్రగుప్తుని సమక్షంలో ఆ జీవుడి పాపపుణ్యాల తాత్కాలిక ఖాతాను చూస్తారు. మరీ అంత దూరం తీసుకెళ్లిన ఆత్మను యమధర్మరాజు మళ్ళీ వెనక్కి ఎందుకు పంపుతాడు? ఎందుకంటే ఇక్కడే గరుడ పురాణం యొక్క అద్భుతమైన నియమాన్ని చెబుతోంది. యమధర్మరాజు యమదూతలకు ఇలా ఆజ్ఞాపిస్తాడు: ఆ జీవుడి ఆయుష్ ముగిసింది నిజమే, కానీ భూలోకంలో ఇతనికి బంధువులు చేయవలసిన దహన సంస్కారాలు, 10 రోజుల పిండ ప్రదానాలు ఇంకా పూర్తి కాలేదు. ఆ కర్మల ద్వారా వచ్చే పిండ భాగం అందే వరకు ఈ ఆత్మకు యమలోకంలో ఉండే అర్హత లేదు. ఇక్కడ శిక్షలు అనుభవించడానికి కావాల్సిన యాతన శరీరం కూడా లేదు. కాబట్టి వెంటనే ఇతడిని తిరిగి భూలోకానికి తీసుకెళ్లి ఇతని ఇంటి దగ్గరే వదిలేయండి. అంటే శాస్త్ర ప్రకారం చనిపోయిన మొదటి రోజే ఆత్మ యమలోకానికి వెళ్తుంది. కానీ అక్కడ ఉండటానికి స్థానం లేక కేవలం 24 గంటలలోపు యమదూతలు ఆ ఆత్మను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ జీవుడి ఇంటి దగ్గర వదిలేస్తారు. అందువలనే 13 రోజుల కర్మలు అయ్యేంత వరకు ఆ ఆత్మ తన ఇంటి పరిసరాల్లోనే బంధువుల మధ్య తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ భూలోకానికి వచ్చిన ఆత్మకు పాత భౌతిక దేహం కాలి బూడిదైపోతుంది. అటు యమలోకంలో ఉండే శరీరం లేదు. కేవలం వాయు రూపంలో ఆకలి దప్పులతో అలమటిస్తూ ఇల్లు బంధువుల చుట్టూ ఏడుస్తూ తిరుగుతుంది. ఈ సమయంలో బంధువులు ప్రతిరోజు పెట్టే పిండం ఆ ఆత్మకు ఎలా ఉపయోగపడుతుందో గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంది. మనం మొదటి 10 రోజులు పెట్టే పిండాల వల్ల ఆ ఆత్మకు రోజుకో భాగం చొప్పున ఒక సూక్ష్మదేహం రూపుదిద్దుకుంటుంది. 1వ రోజు పిండం వల్ల తల భాగం ఏర్పడుతుంది. 2వ రోజు మెడ, భుజాలు, 3వ రోజు హృదయ భాగం తయారవుతుంది. 4వ రోజు వెన్నుపూస, 5వ రోజు నాభి ఏర్పడతాయి. ఇలా క్రమంగా 10వ రోజు పిండంతో ఆ శరీరానికి సంపూర్ణమైన అవయవాలు వచ్చి ఆకలి, దప్పిక అనే గుణాలు కలుగుతాయి. సరే, మరి మనం పెట్టే అన్నం పిండం వారికి ఆహారంగా ఎలా మారుతుంది? గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పారు: మనం భూమి మీద శ్రద్ధతో మంత్రసహితంగా ఇచ్చే పిండ భాగాలను పితృలోక దేవతలైన కావ్యవాహన, అగ్నిశాత్వ మరియు విశ్వదేవతలు స్వీకరిస్తారు. వారు ఆ ఆత్మ యొక్క పూర్వకర్మలను బట్టి అది ఏ లోకంలో ఏ రూపంలో ఉంటే ఆ రూపానికి తగిన ఆహారంగా మారుస్తారు. ఆత్మదేవత స్థితిలో ఉంటే అమృతంగాను, పశువుగా పుడితే గడ్డిగాను, సర్ప రూపంలో ఉంటే గాలిగాను, వాయు రూపంలో ఉంటే ఆహారం యొక్క సారము మరియు సువాసనగాను మార్చి అందిస్తారు. మనం ఇక్కడ బ్యాంకులలో డబ్బులు డిపాజిట్ చేస్తే విదేశాల్లో ఉండే మన వాళ్ళు అక్కడి కరెన్సీ రూపంలో ఎలా మార్చుకుంటారో మనం ఇక్కడ పెట్టే పిండం మంత్రాల శక్తి మరియు పితృదేవతల ద్వారా ఆత్మకు కావాల్సిన శక్తి రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆలోచించవలసిన ముఖ్యమైన విషయం, పిండ ప్రదానానికి కేవలం బియ్యం పిండి లేదా అన్నం, నల్ల నువ్వులు, దర్బలు మాత్రమే ఎందుకు వాడాలి? వేరే పదార్థాలతో పిండం ఎందుకు పెట్టకూడదు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. బియ్యం అంటే వ్రీహి, ప్రాణస్వరూపం. మన శాస్త్రాల ప్రకారం బియ్యాన్ని వ్రీహి లేదా అక్షతలు అంటారు. బియ్యానికి జీవాన్ని, ప్రాణాన్ని ఆకర్షించే మరియు నిలిపి ఉంచే అద్భుతమైన గుణం ఉంటుంది. చనిపోయిన ఆత్మకు కొత్త శరీరం ఏర్పడాలంటే దానికి ప్రాణశక్తి కావాలి. బియ్యం పిండితో చేసే పిండం ఆ సూక్ష్మ ఆత్మకు కావాల్సిన భౌతిక పరమాణువులను, శక్తిని శీఘ్రంగా అందిస్తుంది. నల్ల నువ్వులు విష్ణు శరీర సంభూతం. గరుడ పురాణం ప్రకారం నల్ల నువ్వులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శరీరం నుండి మరియు యమధర్మరాజు స్వేద బిందువుల నుండి ఉద్భవించాయి. నువ్వులకు నెగిటివ్ ఎనర్జీని అనగా దుష్ట శక్తులను దూరం చేసే శక్తి ఉంటుంది. పిండం చుట్టూ ఎలాంటి భూత ప్రేత పిశాచాలు చేరకుండా కేవలం ఆ నిర్దేశిత ఆత్మకు మాత్రమే ఆ భాగం అందేలా కాపాడడానికి నల్ల నువ్వులు వాడతారు. అంతేకాదు, నువ్వులలో ఉండే తైల గుణం ఆత్మ యొక్క ఆకలి దప్పులను దీర్ఘకాలం పాటు శాంతింపజేస్తుంది. దర్బలు మంత్రతరంగాల వాహకం. మహావిష్ణువు వరాహ అవతారంలో ఉన్నప్పుడు ఆయన శరీరం నుండి రాలిన రోమాలే భూమిపై దర్బలుగా మొలిచాయి. పురాణాలు చెబుతున్నాయి దర్బలకు మంత్రశక్తి రేడియేషన్ ప్రసరింపజేసే గుణం ఉంటుంది.
పిండ ప్రదానం చేసేటప్పుడు దర్భలను కిందపరిచి వాటిపై పిండాలు పెడతారు. మనం ఇక్కడ చెప్పే మంత్రాల యొక్క తరంగాలు అనగా వైబ్రేషన్స్ ఆ దర్భల ద్వారా పిండంలోకి ప్రవేశించి అది పితృలోకానికి చేరేలా వైబ్రేషన్ను సృష్టిస్తాయి. అందుకే ఇష్టం వచ్చిన పదార్థాలతో కాకుండా పితృదేవతలకు తృప్తినిచ్చే ఈ విశిష్టమైన పదార్థాలతో మాత్రమే పిండం సమర్పిస్తారు. ఇది ఒక పక్కా స్పిరిచువల్ సైన్స్. 10 రోజులకు సూక్ష్మ శరీరం ఏర్పడిన తర్వాత 11వ రోజు మరియు 12వ రోజులలో ఏకోదిష్ట శ్రాద్ధం సంపీడకరణం చేస్తారు. సంపీడకరణం అంటే మరణించిన వ్యక్తి యొక్క పిండాన్ని వారి ముత్తాత, తాత, తండ్రి పిండాలతో కలపడం. ఈ కర్మలతోనే ఆ ఆత్మకు ప్రేతత్వం అనగా భూమిపై తిరిగే ఒంటరి స్థితి తొలగిపోయి పితృదేవతలలో వరుసలోకి వెళ్లి అర్హత లభిస్తుంది. ఇక 13వ రోజు ఆ ఆత్మ భూలోకంలో తన ఇల్లు, బంధువులను శాశ్వతంగా వదిలి యమలోకానికి తన అసదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. 86,000 యోజనాలు దూరాన్ని ఆ ఆత్మ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాలి. దీనికి సరిగ్గా 347 రోజులు అనగా దాదాపు సంవత్సరం పడుతుంది. ఈ ప్రయాణంలో దారి పొడవునా 16 భయంకరమైన పట్టణాలు దాటాలి. 13వ రోజు బంధువులు చేసే వైకుంఠ సమారాధన మరియు ఇచ్చే షోడాశ దానాలు అనగా గొడుగు, చెప్పులు, వస్త్రాలు, అన్నదానం, కమండలం మొదలైనవి ఆ ఆత్మకు ఒక సంవత్సర ప్రయాణంలో దారి ఖర్చులుగా, ఎండ వానల నుండి రక్షణగా ఉపయోగపడతాయి. ఒకవేళ 13 రోజుల కర్మలు చేయకపోతే ఆ ఆత్మకు ప్రయాణించే శక్తి లేక యమలోకానికి వెళ్ళలేక భూమిపైనే ప్రేత రూపంలో నరకయాతన అనుభవిస్తూ ఉండిపోతుంది. చివరగా పిండం పెట్టినప్పుడు కాకి ముట్టడం వెనుక ఉన్న గరుడ పురాణ రహస్యం ఏంటి? శాస్త్రాల ప్రకారం కాకి సాధారణంగా పక్షి కాదు. దానికి యమలోకానికి, భూలోకానికి మధ్య వారధిగా వ్యవహరించే శక్తి ఉంది. యమదూతగాను, యమధర్మరాజు ప్రతిరూపంగాను భావిస్తారు. పితృదేవతలకు కాకి రూపంలో భూలోకంలో సంచరించి తమ వంశస్థులు పెట్టే ఆహారాన్ని వీక్షించే వరం ఉంది. మనం పెట్టే పిండాన్ని కాకి వచ్చి ముట్టిందంటే పితృదేవతలు మన కర్మలకు సంతోషించి తృప్తి చెంది ఆశీస్సులు అందించారని అర్థం. ఒకవేళ కాకి ముట్టకపోతే ఆత్మకు ఏదైనా తీవ్రమైన కోరిక మిగిలిపోయిందని లేదా మనం చేసిన కర్మలలో మంత్రలోపం, తంత్రలోపం జరిగిందని గరుడ పురాణం చెబుతోంది. ఇది గరుడ పురాణంలో చెప్పబడిన 13 రోజుల కర్మల వెనుక ఉన్న అసలు ప్రామాణికమైన పరమ రహస్యం. మన సనాతన ధర్మంలో ఏది ఊరికి చెప్పబడలేదు. ప్రతి దాని వెనుక ఒక నిగాఢమైన సత్యం ఉంది. గరుడ పురాణ రహస్యాలు ఇక్కడితో ముగిసిపోలేదు. మన రాబోయే ఎపిసోడులలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మరణించిన వారి కోసం బంధువులు ఎక్కువగా ఏడిస్తే ఆ కన్నీళ్లు ఆత్మకు ఎలాంటి నరకాన్ని ఇస్తాయి? చనిపోయిన వారు వాడిన బట్టలు, వస్తువులను పారేస్తే ఆత్మకు ఏమవుతుంది? వాటిని వేరే వాళ్ళు వాడుకుంటే వచ్చే దోషాలు ఏంటి? చనిపోయిన వారి శవాన్ని పాడెను మోసేవారికి ఎలాంటి మోక్షం లభిస్తుందని గరుడ పురాణం చెబుతోంది. నరకంలో శిక్షలు పూర్తయ్యాక ఆత్మకు మళ్ళీ పునర్జన్మ ఎలా లభిస్తుంది? అసలు ఈ జనన మరణ చక్రం నుండి మోక్షం సాధించడం ఎలా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను మనం వచ్చే ఎపిసోడులో క్లియర్గా తెలుసుకుందాం. చూశారుగా, రాబోయే ఎపిసోడు ఎంత ఆసక్తికరంగా మన కళ్ళు తెరిపించేలా ఉండబోతుందో. మీరు వాటిని ఏమాత్రం మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి.